కావాలో వాటిని పెంచడం కోసమే కదా చేసి వాళ్ళ ఎవరెవరో అమాయకుల పేర్లు చెప్పి ఎవరెవరినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ వ్యవస్థ కానీ సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్లు చెప్పి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో ఒకళ్ళ పేరుతో మీరు ముద్దాయం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచన కోసం పార్లమెంటును కూడా వాడుకోవటం, లోక్సభని వాడుకోవటం, ఇంతకన్నా దిగజారి రాజకీయాలు చేయటం ఇంకేమన్నా ఉంటుందా? ఇవాళ మీరు స్కిల్ స్కామ్ గురించి మాట్లాడితే బాగుంటుంది పార్లమెంట్లో. అలాగే మీ కొత్త దేవుడు ఆయన చేసిన పాపాల మీద, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి నోటీసుల మీద మీరు మాట్లాడి ఖచ్చితంగా దాని మీద ఈడీని వేయించే కార్యక్రమం చేయమని చెప్పని ఇవాళ అలాగే తమ అంతరాత్మకు కూడా తెలుసు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తమ పేరు లేనంత మాత్రాన తమ డబ్బు ఉందనేది కూడా తమ అంతరాత్మకు తెలుసు. ఆ డబ్బు ఎవరి ద్వారా దాంట్లో పెట్టామో మన పేరు లేనంత మాత్రాన మనమేమి నీతి కబుర్లు చెప్పాల్సినటువంటి పని లేదు. నీతి కబుర్లు చెప్పినా రాజకీయ వ్యవస్థలో ఈ విషయాలు తెలిసిన వాళ్ళందరూ కూడా నవ్వుకుని పోయే పరిస్థితి తప్పితే ఇటువంటి అపహాస్యం పాలయ్యే పరిస్థితుల్లో మీరు మాట్లాడటం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా తప్పుడు వాంగ్మూలాలతో, మీ తప్పుడు వార్తలతో గాలి పోగేసి ప్రచారం చేసి టీవీల్లోనో పేపర్లోనో లేదా పార్లమెంట్లోనో అసెంబ్లీలోనో కౌరవులు లాంటి మీరందరూ కూడా కౌరవ సభలో మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జరిగే నష్టమేమీ లేదు, జంకేది లేదు, బొంకేది లేదు. మీరు ఈడీని మాట్లాడతారా లేదా ఏం చేస్తారో మీ చేతనాన్ని మీరు చేసుకోమని చెప్పినందుకు కూడా మీడియా ద్వారా మిమ్మల్ని మాట్లాడించిన, పార్లమెంట్లో మిమ్మల్ని మాట్లాడించిన వారికి కూడా సూచనగా చెప్తున్నాం.